బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం రుణదాతలు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా రుణాలను మంజూరు చేయడానికి వీల్లేదు. బంగారం నాణ్యతతో పాటు తాకట్టు తేదీకి తొలి 30 రోజుల్లో సగటు ముగింపు ధరను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే ముందు రోజు ముగింపు ధర ప్రకారమైన రుణగ్రహీతకు ఎంత మొత్తం అప్పుగా ఇవ్వొచ్చన్నది లెక్కించొచ్చు. 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ 85%గా ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 80%, 5 లక్షలు దాటిన రుణాలకు 75%గా నిర్ణయించింది. తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే 1 కేజీ, వెండి అయితే 10 కేజీలకు మించకూడదు. గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక కాయిన్ 50 గ్రాములకు, వెండి కాయిన్స్ అయితే 500 గ్రాములకు మించరాదు. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 7 పని దినాలకు మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. రుణదాతకు రుణగ్రహీతకు మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది.